బాసొచ్చాడో లప్ప బాసొచ్చాడు, బాక్స్ బద్దలైపోతుంది సోసై గురు. బాసొచ్చాడో లప్ప బాసొచ్చాడు, లెక్క గట్టిగానే చెల్లించేస్తాడు. మెగా ఫ్యాన్స్ కోసం పూనకాలు లోడింగ్ అక్కడ. ఏటి మెగాస్టార్ చిరంజీవి డైరెక్టర్ అనిల్ రావిపూడి సినిమా పట్టాలెక్కేసిందే. పండగ రోజు మెగా ఫ్యాన్స్ కి మంచి కిక్కిచ్చే న్యూస్ చెప్పేశాడు బాసు. రాబోయే మెగా ఎంటర్టైనర్ కి కొబ్బరికాయ కొట్టేశాడు. రామానాయుడు స్టూడియోలో మెగాస్టార్ అనిల్ రావిపూడి సినిమా మొదలైపోయింది. ఈసారి గ్యాప్ ఇవ్వకుండా కుమ్మేస్తున్నాడు చిరు. ఓ వైపు విశ్వంబర సినిమా అట్ట ముగుస్తుందో లేదో అప్పుడే అనిల్ రావిపూడి సినిమాని పట్టాలెక్కించేశాడు. వచ్చే సంక్రాంతికి బాక్స్ ఆఫీసు మెగా ఫ్యాన్స్దే. రాసి పెట్టుకోండి, లెక్క ఎక్కువైతుంది కానీ అస్సలు తక్కువ కాదు. అదిరిపోయే సినిమా లోడింగ్ అక్కడ. ఇప్పటికే డైలాగ్స్ వర్షన్ రాసుకోవటం కంప్లీట్ చేసేశాడు డైరెక్టర్ అనిల్ రావిపూడి. ఒకప్పటి చలాకీతనం, చిలిపితనం, రప్పాడించే మాస్ మసాలా యాటిట్యూడ్ తో కనిపించబోతున్నారట మెగాస్టార్. మామూలుగా ఉండదట సినిమా. మెగా ఫ్యాన్స్ కాలర్ ఎగిరేసి ఇదిరా మా బాస్ సినిమా అని చెప్పుకునేలా ఉంటుందట. మెగాస్టార్ అసలు పేరు శివశంకర వరప్రసాద్. అనిల్ రావిపూడి సినిమాలో అదే పేరుతో నటిస్తున్నారట సిరు. నిజానికి టాలీవుడ్ హీరోలందరిలోనూ అదిరిపోయే కామెడీ టైమింగ్ ఉండేది మెగాస్టార్ వరకే. ఆయన కామెడీకి జనం పొట్టచెక్కలయ్యేట్టు నవ్వుతారు. ఒకప్పటి చంటపై దగ్గర నుంచి మొన్నటి వాల్తేరు వీరయ్య దాకా మెగాస్టార్ కామెడీ టైమింగ్ లో ఏటి తేడా రాలేదు. వాల్తేరు వీరయ్యలో చిరు చేసిన కామెడీ కెవ్వు కేక. అందుకే సినిమా ఆ రేంజ్ లో హిట్ అయినది. ఇక ఇప్పుడు కామెడీ సినిమాలు తీయటంలో బాగా ఆరితేరిన డైరెక్టర్ అనిల్ రావిపూడి చిరంజీవి గారితో సినిమా ఎత్తుకున్నాడు. మరి అట్టా ఇట్టా ఉంటుందా చెప్పండి సినిమా? మాసు, క్లాసు, ఫ్యామిలీ ఆడియన్స్ అందరికీ అదిరిపోయే బంతి భోజనం ఎట్టినట్టు ఉంటది. అసలు స్క్రిప్ట్ గురించి మాట్లాడుకున్నప్పుడే చిరంజీవి గారు మిగతా వాళ్ళంతా పగలబడి నవ్వుకున్నారట. సినిమాలో మళ్ళీ మనకు ఒకప్పటి చిరంజీవి గారు కనిపిస్తారట. అట్లా చూపించబోతున్నాడట అనిల్ రావిపూడి. పండక్కి కొబ్బరికాయ కొట్టేశారు కాబట్టి కాస్తో కూస్తో మిగిలిన విశ్వంబర షూటింగ్ పూర్తి కాగానే రెగ్యులర్ షూటింగ్ మొదలెట్టేస్తారట. అన్నట్టు సినిమా పల్లెటూరు బ్యాక్ డ్రాప్ లో ఉంటుందంటున్నారు. సినిమాలో బాస్ పాత్ర ఎట్టా ఉంటుందంటే గ్యాంగ్ లీడర్ లాంటి క్యారెక్టర్ అని చెబుతున్నారు. సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో పోయిన సంక్రాంతికి 300 కోట్ల సినిమా చూపించాడు అనిల్ రావిపూడి. ఈసారి అంతకు మించి అలరించబోతున్నాడట. మెగా ఫ్యాన్స్ ఎన్ని అంచనాలైనా ఎట్టుకోండి, బ్రహ్మాండం బద్దలైపోయే సినిమా తీస్తున్నాం అన్నట్టు చెప్పుకొచ్చాడు. ఇక సూపర్ ఫాస్ట్ గా సినిమాలు చేయటంలో అనిల్ రావిపూడి చేయి తిరిగిన డైరెక్టర్. 90 రోజుల్లో సినిమా తీసేస్తాడు. ఉగాదికి మొదలెట్టాడు, 4-5 నెలల్లో షూటింగ్ కంప్లీట్ చేసేసి సంక్రాంతికి సినిమాని రెడీ చేసేస్తాడు. సంక్రాంతికి వస్తున్నాం సినిమాని అట్లాగే తీశాడు కదా, 75 రోజుల్లో మడితెట్టేశాడు. 300 కోట్లు కొల్లగొట్టేశారు. అట్లా ఉంటది మరి. ఈసారి మెగాస్టార్ సినిమా కాబట్టి అంతకు మించే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఉగాదికి మొదలెట్టారు కాబట్టి 6 రుచుల మాదిరి సినిమాలో ఎవరికి కావాల్సిన రుచి వాళ్ళకి దొరికిద్దట. అంటే ఎవరికి కావాల్సిన ఎంటర్టైన్మెంట్ వాళ్ళకి దొరికిద్దట. ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియన్స్ అంతా ఒకప్పుడు చిరంజీవి గారి సినిమాని ఎట్టా ఎంజాయ్ చేసేవాళ్ళు అట్టా ఎంజాయ్ చేస్తారట. మెగా ఫ్యాన్స్ చిరుని ఎట్టా చూడాలనుకుంటున్నారు అట్టాగే చూపిస్తారట. ఏటైనా పండగ పూట మెగా ఫ్యాన్స్ కి పండగ లాంటి కబురు చెప్పాడు అనిల్ రావిపూడి. కాసుకోండి, సంక్రాంతికి మెగా రచ్చ, మెగా పండగ మామూలుగా